course, upcoming hero, Raj Tarun. Let us all wish very best to him. Let us not only wish him, I think it should be continuous success, including hat-trick. That's fourth film. Probably, I think he attracted all the audience so far in the States. Trinity College lo Platinum Disc function chesukodam చాలా చాలా థ్యాంక్స్ అందరికి. Produced a very good movie with Raj Tarun and our heroine and with our friends producers. చాలా బాగా వచ్చింది పిక్చరు, మీరందరూ చూడండి, మంచి పిక్చరు. యు ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ ఫిల్మ్ ఫీల్డ్ బికాస్ యు ఆర్ ద యంగ్స్టర్స్ హూ వాచ్ మూవీ అండ్ ఫస్ట్ మార్నింగ్ షోస్. వీ నీడ్ యువర్ సపోర్ట్. అండి, ముందుగా ఇంతమంది సీతామహాలక్ష్మి మధ్యలో మా సీతామహాలక్ష్మి కూడా ఉందండి, థ్యాంక్ యూ. అలాగే ఇంతమంది రాముల మధ్యలో మా రాముడు కూడా వచ్చాడు. ముందుగా మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు శ్రీనిధి కాలేజ్ వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు. అబ్బా రాములు అందరూ, రాముడు అంటే పాత రాముడు కాదండి, ఇప్పుడు మీలాంటి రాముడే. సో మనం అందమైన చేతుల కోసం ఏం చేస్తున్నామో అలాగే ఈ రాముడు కూడా సినిమాలో చేశాడండి. సో ఎంత అలాగే గోపేశ్వర్ గారండి. సో గోపేశ్వర్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అలాగే ఈ సినిమాలో ఫ్రెండ్షిప్ కూడా చాలా వాల్యుబుల్ ఉంటుందండి. ఒక్క డైలాగ్ చెప్తాను మీకు, సినిమాలో ఒక డైలాగ్ అంటే ఫ్రెండ్షిప్ కోసం. రామాయణంలో రాముడికి ఫ్రెండ్స్ లేరు కాబట్టి రావణాసుడు వచ్చి సీతను ఎత్తుకెళ్ళిపోయారు. సో ఇప్పుడు మాత్రం ఈ ఫ్రెండ్స్ ఉన్నారు. సో అలాంటి ఫ్రెండ్స్ మీద కూడా మంచి ఎమోషన్ ఉంటుంది. అలాగే మన తరుణ్ సినిమాలో అంటే బేసిక్గా ప్రతి ఒక్క లైఫ్లో చిన్నప్పుడే 5th క్లాస్ 6th క్లాస్ ఒక అమ్మాయికి కనెక్ట్ అయి ఉంటాం. బేసిక్ అది జరుగుతుంది ప్రతి ఒక్క లైఫ్లో. అలాగే మనోడు చిన్నప్పుడు క్రికెట్ చూసాక సచిన్ అవ్వాలనుకున్నాడు, ఖుషి చూసాక పవన్ కళ్యాణ్ హీరో అవ్వాలనుకున్నాడు. సో చివరిగా సీతామహాలక్ష్మి చూశాక, చిన్నప్పుడు చూసిన సీతామహాలక్ష్మి చూశాక మళ్ళీ ఈ రోజు వరకు అదే సీతామహాలక్ష్మి మొగుడు అవ్వాలని కనెక్ట్ అయ్యాడండి. సో అందరిలాగా నెట్ ఉన్నప్పుడు కనెక్ట్ అయ్యి నెట్ కనెక్షన్ పోగానే డిస్కనెక్ట్ అయిపోయే యూత్ లవ్ స్టోరీ కాదు మనది, చిన్నప్పుడు స్వీట్ లవ్ స్టోరీ. సో అలా మీ లైఫ్లో కూడా లవ్ స్టోరీ ఉంటుంది. అలాంటి లైఫ్ స్టోరీతో చేసిన మా సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలండి. సో సినిమాలో సింపుల్ కంటెంట్, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఫైట్లు యాక్షన్ అలాంటివి ఏముండవు. ఫ్యామిలీ మొత్తం సరదాగా ఎక్కడ వల్గరిటీ లేకుండా ఫ్యామిలీ అంతా వెళ్ళి చూసి ఒక చిన్న సినిమా, అంటే సరదాగా సాగే ఒక సినిమా. ప్రతి ఒక్క లైఫ్లో మనం ఒక అమ్మాయిని కలిసి పడుతూ ఉంటాం, అమ్మాయిని ఎలా ఇంప్రెస్ చేస్తుంటాం, ఎలా ఫైనల్గా పెళ్లి చేసుకుంటాం. ఇదే కదండి. ఈ కథలో ఎలాంటి ట్విస్టులు వచ్చాయి ఏంటి అనేది కొత్తగా చేసామండి. రామాయణంలో రాముడు విల్లెత్తి సీతను దక్కించుకుంటే మన రామాయణంలో రాముడు ఏం చేశారనే సినిమా అండి. ఆ తమ్ముడు దొరికాడు భయ్యా, శ్రీనిధి కాలేజీలో చదువుకుంటున్నాడు భయ్యా, అడుగున్నాడు. సేమ్ ఇలా రాటాలి పైకి రా భయ్యా, సేమ్ టు సేమ్ భయ్యా. ఏది వస్తున్నా మనడి ఎడ్డు వచ్చింది వస్తూ బాగుంది. అదే తమ్ముడికి వస్తే అన్నకు రాదంట భయ్యా, అదేనేమో స్టోరీ. ఫెంటాస్టిక్, వెరీ గ్లాడ్. వాట్స్ యువర్ నేమ్? ఆకాష్. ఆకాష్ తరుణా? ఆకాష్, రుట్టి ఆకాష్, వెరీ నైస్ ఆకాష్. నువ్వు కూడా ఫ్యూచర్లో పెద్ద హీరో అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. రాజా రవీంద్ర గారి ముందుకు వచ్చి తన అమూల్యమైన స్పీచ్ని అందించాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మా కాలేజీ డేస్ గుర్తొస్తున్నాయి. లైఫ్లో ఏదైనా ఎంజాయ్ చేయాలనుకుంటే ఇప్పుడే చేసేయండి, తర్వాత అవకాశం ఉండదు. అలాగే బిఎన్ఆర్ కాలేజ్ భీమవరం, అది ఇందులో చాలా రోజుల తర్వాత గౌర్ రెడ్డి నాకు ఈ హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ ఇచ్చారు ఈ సినిమాలో. అంటే ఇంతకుముందు గడ్డం తీసుకుని తలకు రంగు వేసుకుని హీరోలకి అన్నయ్య బావ క్యారెక్టర్ చేసేవాడిని, ఇప్పుడు హీరోయిన్కి ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నా. సో ఒక జనరేషన్ దాటిపోయింది. ఈ సినిమాతో మళ్ళీ నాకు ఈ ఫాదర్ వేషాలు వేరే వేషాలు కూడా వస్తాయి. మీరందరూ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి. ఆల్ ది బెస్ట్. I'm also a college going girl, just like you all. So I feel really happy to be here
I miss my college terribly. I'm missing my college terribly seeing you all here. So I'm so happy to know that you all have accepted our songs, and all credit goes to our music director, lyricist, singers and the makers of the song. I'm so proud and happy to be a part of such an incredible team. Thank you all. ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మా ఆడియన్స్ చాలా పెద్ద చేశారు. యాక్చువల్లీ ఫెస్టివల్ రేపు 2 రోజులు అంట కదా, ఎల్లుండి రిలీజ్ అయితే రేపు వస్తే ఉండేమో నేను. ఏంది ఆల్సా నా కార్లో ఉన్నాడు అబ్బా, ఎప్పుడు అవసరం తెలియదని చెప్పి పెట్టుకున్నా. అందులో ఫస్ట్ అంటే చాలా నమ్మలు బాగుంటారు కదా, అందుకని. ఎనివే మా సినిమా 29th రిలీజ్ అవుతుందండి, ఎల్లుండే. సో మా సినిమా కేవలం థియేటర్లో మాత్రం చూసి పైరసీలో చూడకుండా దీన్ని కూడా మా ఆడియో లాగా నా ముందు సినిమాలో హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఓకే, కంటెంట్ బయట పెట్టుకుని డైరెక్ట్ డైలాగ్ చెప్పాడండి. విల్లెత్తే దమ్ము ఉంటే ఆ సీతాదేవి పడిపోయింది, నా సీతమహాలక్ష్మి అంతా. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎగ్జాక్ట్ గా నాకు తెలీదు, 2 years బ్యాక్ 3 years బ్యాక్ కాలేజ్కి వచ్చాను అనుకుంటున్నాను నేను, నాకు గుర్తుంది బాగా. సో వెరీ హ్యాపీ టు బీ హియర్. వస్తున్నప్పుడు నేనే రూట్ చెప్పాను తరుణ్కి, ఇది ఇలా తీసుకో, రైట్ తీసుకుని స్ట్రైట్గా వచ్చేస్తే కాలేజ్కి వచ్చేస్తామని. సో మీ ఎనర్జీ ఎక్స్ట్రాడినరీగా ఉందండి, సూపర్. ఇదే ఎనర్జీతో ఎల్లుండి వెళ్ళి మా సినిమాని సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు సినిమాని పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తరుణ్ హ్యాట్రిక్ హీరో, సో ఈ సినిమా తరుణ్కి 4th హిట్ కావాలని. అలాగే మా గరం రైటర్ సీను ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. సో తను తప్పకుండా ఒక మంచి సినిమా తీసుంటాడని నమ్మకం నాకు ఉంది. అండ్ ఐ విష్ ప్రొడ్యూసర్స్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. సాంగ్స్ విన్నాను, చాలా బాగున్నాయి. నాకు ముందే విన్నాను ఈ సాంగ్స్, వెరీ క్యాచీగా ఉన్నాయి ట్యూన్స్ అన్ని. సో ఐ విష్ ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ. చిల్ చెంగానా. ఓకే, నేను కూడా ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్నే. అండ్ చాలా రోజులు అయిపోయింది ఇలాంటి ఫెస్టివల్స్కి వచ్చేసి. నేను విజ్ఞాన్ జ్యోతి, సిబిఐటి, శ్రీనిధి, ప్రతి కాలేజ్ ఫెస్టివల్ అంటే నేను అక్కడ ఫస్ట్ ఉండాల్సిందే. అండ్ ఇక్కడ ఇలా అరిచేవాడిని, బట్ ఇప్పుడు రైట్ మీ అందరినీ చూసి చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ గివింగ్ సచ్ అ నైస్ వెల్కమ్. ఆబ్వియస్లీ నేను ఇంజనీరింగ్ చదివి చాలా రోజులు అయిపోయింది, బట్ ఇక్కడ మీ అందరితో ఇలా 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 టచ్లో ఉండడం నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇంతకు ముందు నేను ఎవరైనా కలిస్తే మేము వెళ్ళి ఆటోగ్రాఫ్ తీసుకున్నాను, ఇప్పుడు బిగ్ సెల్ఫీలు కావాలి కదా కదా ఎంతో విల్ ట్రై టు టేక్ సెల్ఫీస్. బట్ ఐ జస్ట్ వాంట్ మేక్ దిస్ ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఇది కల్చరల్ ఫెస్టివల్ కదా కదా డాన్సులు సాంగ్లు జరుగుతున్నాయా? మీ మధ్యలో ఆపామా? అయిపోయినాయా? సో మన దగ్గర ఇప్పుడు రైట్ నౌ రాజర్ ఉన్నాడు, ఆది ఉన్నాడు, మన బ్యూటిఫుల్ హీరోయిన్ ఉంది, రాజా రవీంద్ర ఉన్నాడు, నేను కూడా ఉన్నా. సో మనం కొంచెం సాంగ్ డాన్స్ లాంటివి చేస్తే బాగుంటుంది కదా. సో ఏం చేద్దాం, రాజ్ బాయ్ ఇటు వచ్చి కమ్యర్, రాజ్ కమ్యర్. ఈ మధ్య నీ సాంగ్ ఒకటి నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది నిజం. నేను హ్యాపీ డేస్లో హ్యాపీ డేస్ అయిపోయింది, దాని తర్వాత రీసెంట్గా చాలా పెద్ద హిట్ అయిన సాంగ్ లవ్ చేయాలా వద్దా. ఇప్పుడు వీళ్ళందరూ సినిమా చూడాలా వద్దా? చూడాలా వద్దా? చూడాలి, వద్దా? ఆ సాంగ్ ఉందా? నువ్వు ఆధారపడు. మీలో ఎవరైనా మంచి డాన్సర్స్ ఉంటే ఒక 4 boys ఒక 4 girls వచ్చేయండి పైకి. ఓ ఓకే, చాలా మొత్తం కాలేజ్ వస్తుంది. హాయ్, హౌ ఆర్ యు? హాయ్, వాట్స్ యువర్ నేమ్? Rizwik. Hi Rizwik, what's your name? Harshita. Which branch? CSE. నేను కంప్యూటర్ సైన్స్. CSE? Yo boy. Okay. Hero, come on. Volume please. Raj, హాటుకుంటుంది, దమ్ము కొడుతుంది, చూడింగ్ దమ్ము వేస్తుంది. లవ్ చేయాలా వద్దా, లవ్ చేయాలా వద్దా. ఏ వాట్సాప్ లో 8 o'clock కి గుడ్ నైట్ అంది, కానీ లాస్ట్ సీన్ టుడే 12 ఉంది.
సాటర్డే నైట్ పార్టీకి రమ్మంది, ప్రతి ఒక్కడికి హాయ్ చెప్పి హగ్గిస్తుంది. లవ్ చేయాలా వద్దా, లవ్ చేయాలా వద్దా? ఇప్పుడు మీరు సీతమ్మందరూ రామయ్య చిత్రాల సినిమా చూస్తారా? సూపర్ బాస్, ఇంతమంది నేను సినిమా చూస్తాను, నాకు థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్, లవ్ యూ ఆల్. అండ్ నిజంగా మీ అందరిని ఇలా చూస్తూ చాలా హ్యాపీగా ఉంది గైస్. ఈవెన్ మీ అండ్ రాజ్ అండ్ ఆది, వీఆర్ ఆల్ నార్మల్ స్టూడెంట్స్ లైక్ యూ. అండ్ మేమందరం అలా అలా యాక్టర్స్ అయిపోయాం. సో మీలో కూడా మంచి యాక్టర్స్ ఉండొచ్చు. మీలో ఒక పవన్ కళ్యాణ్, మీలో ఒక మహేష్ బాబు, మీలో ఒక ఎన్టీఆర్ ఉండొచ్చు. సో ప్లీజ్ గైస్, డోంట్ గివ్ అప్ యువర్ డ్రీమ్స్. నాకు తెలుసు మీ ఇంట్లో ప్రెషర్ ఉంటుంది, మీ కాలేజ్లో ప్రెషర్ ఉంటుంది. డూ స్టడీ వెల్, బట్ అట్ ద సేమ్ టైమ్ డోంట్ గివ్ అప్ యువర్ లవ్ అండ్ ప్యాషన్. అండ్ మీలో ఒక శృతి హాసన్, మీలో ఒక ఇలియానా కూడా ఉండొచ్చు. సో గైస్, ఆల్ ది బెస్ట్ అండ్ లవ్ యూ ఆల్. అండ్ ప్లీజ్ వాచ్ దిస్ ఫిల్మ్. చాలా మంచి సినిమా ఇది. నేను అందుకే వచ్చాను ఇక్కడికి మీ అందరిని కలవడానికి. చెప్పను, నాకు డైలాగ్ గుర్తులేదు, బట్ ఏదో ఒకటి పెద్దనంత చోట్లేదు, మేము దాన్ని చూసే ఉంటాం. మొహం నీ ఒంట్లో బాగు, నడు నీ ఒంట్లో బాగు. మొహం చూస్తే తప్పు లేదు, నడు చూస్తే తప్పు. ఎందుకని ప్రశ్నిస్తున్నాను, ఇప్పుడు నేను ఫుల్గా చూసుకుంటాను, నేను పిక్కుంటాను పిక్కు చేయకూడదు. థ్యాంక్ యూ గైస్, ఐమ్ సారీ ఇఫ్ ఐ మిస్ ద డైలాగ్. థ్యాంక్ యూ.